ప్రైజ్ ది లార్డ్. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు ది కాంకరర్స్ నో మోర్ చైన్ సెషన్. ఈరోజు ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో మీ అందరికీ కూడా బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే విషెస్ టు యూ ఆల్. సో ఈ సాయంకాలాన మనందరం కూడా ఈ విధంగా కూడుకోవటం నిజంగా దేవుని యొక్క చిత్తము. సో కాబట్టి మనందరం కూడా మొదటిగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు మన కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే సెషన్ని ఒక చిన్న ప్రార్థనతో ప్రార్థించుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సమయంలో ప్రభా మీరు మా అందరినీ కూడా ప్రభా ఈ విధంగా వర్షాలుగా తండ్రి మేము కూడుకునేటకు ప్రభా మీరు మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా ట్రూ ప్యాషన్ అనే అంశాన్ని బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడబోచుండగా తండ్రి మా హృదయాలు మీరు తెరవమని కోరుచున్నాం తండ్రి. నిజమైన అభిరుచి నిజమైన ప్యాషన్ ఏమిటో మేము తెలుసుకోవటానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీరు మా పట్ల కలిగిన ప్యాషన్ బట్టి ప్రభా మేము తెలుసుకొని ప్రభా మేము మా జీవితాన్ని ప్రభా నీ కొరకు అర్పించుకునేటకు ప్రభా మాకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మీరు యవనస్తుల్ని ప్రభా ఏర్పాటు చేసుకుని ప్రభా ఎవరైతే ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని వినాలో ప్రభా వారందరినీ కూడా ప్రభా నీ చెంతకు చేర్చుకోమని కోరుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యం ఎవరికైతే అవసరం ఉందో ప్రభా అక్కడి వరకు నీ వాక్యాన్ని నడిపించమని కోరుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ఈరోజు మాకు సోమన్ షేర్ చేయబోతున్న పాస్టర్ రవిష్ని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి నోటి మాటలను ప్రభా మీరు ముట్టండి తండ్రి. వారి పలుకుచిన ప్రతి మాట ప్రభా నీ తలంపులతో నిండి ఉండిలాగున సహాయం దయచేయండి తండ్రి. నీ సెలవు చాటన మరుగుపరుచుకొని ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో నింపమని కోరుచున్నాము తండ్రి. ఈ కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా ఆది నుంచి అంతము వరకు ప్రభా నీ కాపుదలలో ప్రభా ఈ కార్యక్రమం నడిపించమని త్వరలో రాని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఒక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. సో ఈరోజు మన కొరకు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం ట్రూ ప్యాషన్. సో మనందరికీ కూడా మన లైఫ్లో ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. సో మనం దానికోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము. మన ఇష్టాలని అన్నిటి కూడా దానికోసం మనము త్యాగం చేస్తూ ఉంటాము. సో అయితే దేవుడు మన పట్ల ఒక నిజమైన ప్యాషన్ని కలిగి ఆయన భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని సమస్తాన్ని కూడా అర్పించుకొని మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనందరం కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున జ్ఞాపకం చేసుకోవాలి. సో మన లైఫ్లో కూడా అంతే డీప్ లవ్, సాక్రిఫైస్ అండ్ దట్ కమిట్మెంట్ మనం కూడా కలిగి ఉండటానికి దేవుడు ఈరోజు మనతో ఏ విధంగా మాట్లాడబోచున్నారో మనందరం కూడా శ్రద్ధతో దాన్ని విందాము, మన జీవితాలు అనుసరిద్దాము. సో ఈరోజు మనకు సర్మన్ షేర్ చేయడానికి పాస్టర్ రవిష్ గారు ఉన్నారు. సో కాంకరర్స్ నో మోర్ చైన్ సెషన్లో ఎన్నో మార్లు గాడ్తో ఉన్న రిలేషన్షిప్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేక మార్లు దేవుని యొక్క వార్తను మరి ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు ఎంతో చక్కగా దాన్ని వివరిస్తూ ప్రాక్టికల్ లీవింగ్ గురించి మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రదర్ మనల్ని ఎంతో నడిపిస్తూ ఉన్నారు. సో ఈరోజు పాస్టర్ రవిష్ గారు మనతో ఉండటం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. సో ఈరోజు పాస్టర్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Over to you, Pastor. Praise Lord, everybody. Good evening, and we welcome you once again for this wonderful opportunity to hear the word of God through this channel. చక్కటి స్తుతి ఆరాధన మనము ఇంతవరకు పాల్గొన్నాము. దేవుని మహిమ పరచడానికి దేవుడు కృపనిచ్చాడు. అండ్ ఆల్సో ఐ బిలీవ్ ఈ దినము విశ్వాసులుగా అందరం కూడా ఈ యొక్క శుభ శుక్రవారం మనం ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్నారని నమ్ముతున్నాను. చాలా విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుని ఉంటారు. బట్ ఇది ఒక స్పెషల్ ఆపర్చునిటీ ఫర్ అస్. గుడ్ ఫ్రైడేని మనము ఒక యవనస్తుల కోణంలో దీన్ని ఎలా చూడగలం అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్. అంటే ముందుగానే ఏం చేయబోతున్నామో మనం తెలుసుకున్నప్పుడు మనలో ఆసక్తి అనేది ఇట్ విల్ బి లైక్ ఎన్ అపెటైజర్. మనం ఫుడ్ ప్రారంభించేటప్పుడు కూడా we start with an appetizer before we enter into the main course and other things. Similarly, wanted to just appetize. I wanted to look it in a lens of a young man or young woman, so that Good Friday ni na jeevitanlo enduku good and nenu em cheyadam dwara I can see the victory in every area of my life. Idi chodabotuna. So before going into the word, shall we all close our eyes and look to the Lord in prayer. ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క వాక్యాన్ని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. షల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నాయన ఇదిగో మరొకసారి నీవు సిలువలో పొందిన మరణమును, నీ భూస్థాపనను, నీ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అవకాశాన్ని ఇచ్చావు. వందనాలు చెల్లిస్తూ ఈ సజీవాహిని అనే ప్లాట్ఫామ్ ద్వారా యవనస్తులతో మాట్లాడడానికి మరొక అవకాశాన్ని ఇచ్చారు నాయన. ఇదిగో ప్రభువా గడపబోతున్న ఈ కొద్ది సమయము
మేము అటు ఇటు మా మనస్సు వెళ్ళక కేవలం నీ మీదనే మేము కనుదృష్టి ఉంచువారంగా చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. So as we begin, we can start with one thing. This is Good Friday. మనము సంవత్సరంలో 52 weeks లో 52 Fridays చూస్తాం. బట్ స్పెసిఫికలీ వి కాల్ దిస్ యాజ్ గుడ్ ఫ్రైడే. అండ్ కొంతమంది బికాస్ బేసింగ్ ఆన్ దిస్ ఫ్రైడేస్ ఫాస్టింగ్ ఉండి ప్రతి ఫ్రైడే కూడా దేవుని సందులో గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. కానీ వై ఇట్ ఈస్ గుడ్ అనేది మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. సో నామకాగా మనం ఆలోచన చేస్తే ఇది ఒక దుఃఖ దినం కింద చాలా మంది దే లుక్ ఇట్ యాజ్ అ బ్లాక్ ఫ్రైడే, కొన్నిసార్లు ఒక సాబింగ్ ఫ్రైడే, ఒక సారోఫుల్ ఫ్రైడేగా మన ముఖములు కూడా పొడవాటి ముఖములుగా దుఃఖముతో ఆ విధంగా వస్తాం. కానీ ఇది చెప్పాలంటే ఇజ్రాయలైట్స్ కి 7 ఫెస్టివల్స్ లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీస్ట్ డే అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. దీన్ని ఇజ్రాయలైట్స్ బైబిల్ ప్రకారం దే కాల్ ఇట్ యాజ్ ఎ పాస్ ఓవర్ ఫీస్ట్ డే, పస్కా పండుగ. యు ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఫెస్టివల్ కదా. కొన్నిసార్లు మనం యవనస్తులుగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా పండగ చేసుకో అని అంటాం. యా, ఇట్స్ అ వెరీ కామన్ వర్డ్. అంటే ఎంజాయ్, సెలబ్రేట్. ఇట్స్ అ టైమ్ ఫర్ అస్ టు సెలబ్రేట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసయ్య ఈ లోకంలోనికి గొర్రె పిల్లగా వచ్చి మనందరి పాపముల నిమిత్తము వధించబడ్డాడు. మనందరి పాపములను మోసుకుని పోయిన గొర్రె పిల్లని మనం పిలుస్తున్నాం. సో లెట్ మీ నాట్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వర్డ్ అండ్ మేక్ యూ మెస్ ఇట్ అప్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ అ వెరీ real incident that really happened in a man's life. బ్రేవ్ హార్ట్ అనే ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది. దానికోసము ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా కష్టపడి వర్క్ చేసి ఎన్నో కోట్లను ఖర్చు పెట్టి ఆ మూవీ తీశారు. ఆ మూవీ డైరెక్టర్ ఆ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎన్ని ఆశలు అంటే, ఈ మూవీ ద్వారా నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చాలా డబ్బు వస్తుంది, ఇంకా చాలా సినిమాలు తీసి నేను ఇంకా గొప్పవాడిని అవడానికి ఇది ఒక బ్రేక్ త్రూ అని భావించి తాను మూవీ తీశాడు. వెరీ 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 ప్యాషనేట్ గా తీశాడు. మనసంతా, హృదయం అంతా, ధనమంతా పెట్టి తీశాడు. కానీ చూస్తే ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత తాను ఆశించిన రీతిలో ఆ మూవీ వర్క్ కాలేదు. మన భాషలో చెప్పాలంటే చాలా ఫ్లాప్ అయిన మూవీ. సో చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మీ వలే నా వలే డిసప్పాయింట్మెంట్ కాస్త డిస్కరేజ్మెంట్ కాస్త డిప్రెషన్ కాస్త తన్ని ఐసోలేట్ చేసింది. ఐసోలేషన్ కాస్త తాను చచ్చిపోవాలనంతే ఆశ పుట్టింది. సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. సో ఇమీడియట్ గా హీ టుక్ సమ్ మనీ, తనకున్నదంతా సమకూర్చుకుని అక్కడ తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆస్ట్రేలియాలో సిడ్నీ అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఖరీదైన హోటల్ ని హైర్ చేసుకున్నాడు. ఒక గదిలో ఉన్నాడు. ఆ గదిలో ఉన్న తర్వాత ఆ గది బయట ఒక మేకుంటే దానికి ఒక బోర్డు తగిలిచ్చాడు. డు నాట్ డిస్టర్బ్, ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఒక బోర్డు పెట్టుకున్నాడు. యూజువల్లీ హోటల్స్ లో డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. లాండ్రీ అని, హౌస్ కీపింగ్ అని, ఏమైనా తింటారా అని అడగడానికి అంబియన్స్, అది హాస్పిటాలిటీ కాబట్టి ఉంటారు. కానీ అవి ఏమొద్దని బోర్డు పెట్టుకున్నాడు. ఒక 3 రోజులు రూమ్ లోనే కావలసినవన్నీ తెప్పించుకుని ఇష్టమైన ఆహారము, ఇష్టమైనవన్నీ తెచ్చుకున్నాడు. తన జీవితంలో చివరి 3 దినాలుగా భావించి హీ వాంట్ టు స్పెండ్ ఐసోలేటెడ్ గా, ఒంటరిగా గడపాలనుకున్నాడు. కూర్చున్నాడు, అంతా అయిపోయింది. 2 దినాలు బాగా తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, లేచాడు, అవన్నీ చేస్తా ఉన్నాడు. చివరి దినం వచ్చింది, చనిపోవడానికి సమయం కూడా నిర్ణయించుకున్నాడు. పలానా టైంకి చనిపోవాలని దానికి కావలసిన సిద్ధపరచుకుంటున్న సమయంలో ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతూ విండోలో నుంచి బయటకు చూసి సడన్ గా తన పక్కన ఉన్న ఒక టేబుల్, డెస్క్ చూశాడు. దానికి కొన్ని డ్రాస్ ఉన్నాయి. సరే ఊరికే అనుకోకుండా యాక్సిడెంటలీ ఒక డ్రా ఓపెన్ చేస్తే ఒక చిన్న బుక్లెట్ కనబడింది. బుక్లెట్ ని తీశాడు యథావిధిగా. ఏంటి పుస్తకం అని, ఒక బ్లూ కలర్ అట్ట ఉన్నది. ఓపెన్ చేశాడు. ఏదో ఓపెన్ చేయాలన్నట్టు మధ్యలో ఇట్లా ఓపెన్ చేశాడు. ఒక కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి. ఈ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. నెమ్మదిగా చదవడం ప్రారంభించాడు. అయిపోయింది ఆ పేజ్, మరలా చదివాడు. అయిపోయింది, మరలా చదివాడు. అట్లా 6 సార్లు చదివిన తర్వాత అసలు ఈ పుస్తకం ఏంటని చెప్పి ఇట్లా వెనక్కి తిప్పి చూస్తే ఇట్స్ ది న్యూ టెస్ట్మెంట్ హోలీ బైబిల్. సంబడి లెఫ్ట్ ఇన్ ద డెస్క్. అయితే ఆ రోజు ఆ వ్యక్తి ఓపెన్ చేసిన పేజ్ జాన్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయం. అనగా ఈ అధ్యాయంలో యేసు ప్రభు గెత్సిమ్ అనే తోటలో చేసిన ప్రార్థన యొక్క వివరణ అంతా ఉంటది. అంటే వాట్ డిడ్ హీ ప్రే అనేదంతా కూడా 17th చాప్టర్ లో మనం చూడగలం. అయితే ఆ మాటల్లో ఒక మాట 3వ వచనం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ విత్ యువర్ బైబిల్స్ యూ కెన్ రీడ్ ఇన్ వర్స్ 3.
అద్వితీయ సత్య దేవుడైన నిన్ను పంపిన వానిని ఎరుగుటయే నిత్య జీవము. ఇఫ్ ఐ నో జీసస్ ఐ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఈ వచనం చదివిన వెంటనే చనిపోయే వ్యక్తికి నిత్యము బ్రతకడం గురించిన వచనం చదివేసరికి ఇట్ లుక్ లైక్ సంబడి స్పీకింగ్ టు మీ. వెంటనే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మోకాళ్ళు వేశాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ పుస్తకంలో ఉన్న దేవుడు నీవే అయితే నాతో మాట్లాడు ప్రతి అక్షరంతో అని. మీరు నమ్ముతారో లేదో, యోహాన్ సువార్తలోని 21 అధ్యాయాల్ని కూడా ఆయన మరలా చదవడం జరిగింది. ముఖ్యంగా చాప్టర్ 17 ని కనీసము ఒక 50 సార్లైనా చదివాడంట. చదివిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఏ డెసిషన్కి వచ్చాడంటే, నా చిత్తము నేను చనిపోవాలని, బట్ నీ చిత్తము నన్ను బ్రతికించాలని. కనుక నేను ఒక పని చేస్తాను. నీవు సిలువ ఎక్కకు ముందు 24 hours అనగా థర్స్డే మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు ఏదైతే నువ్వు వెళ్ళావో, అనగా ఏ శ్రమ గుండా వెళ్ళావో, ఏ నలగొట్ట గుండా వెళ్ళావో, ఎలాగ నువ్వు రక్తం చిందించావో నేను ప్రయత్నిస్తా ఒక సినిమా తీయడానికి. ఆ ఒక్క సినిమా తీసేంత వరకు నన్ను బ్రతికించు అని ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రముఖ డైరెక్టర్ మెల్ గిబ్సన్ అనే వ్యక్తి, బ్రైవ్ హార్ట్ డైరెక్టర్. అండ్ హీ ఆల్సో డైరెక్టెడ్ దిస్ ఫిలిం. లాస్ట్ 24 hours ఆఫ్ జీసస్ యొక్క శ్రమను చూపించేదే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ప్రపంచంలో ప్రతి వారు విశ్వాసి చూశారు. ఆఖరికి అన్య జనులు సహితము ఆ మూవీని చూసి కదల్చబడి దేవుని కొరకు జీవించే ఒక విశ్వాసులుగా చేసిన గొప్ప సినిమా. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ యెట్, కమ్ ఆన్ యంగ్ పీపుల్, ఐ ఎంకరేజ్ యూ టు గో అండ్ వాచ్ దిస్ మూవీ. యేసు ప్రభు చివరి 24 గంటల్లో ఎట్లాంటి ప్యాషన్ గుండా వెళ్ళాడు. నేను నా యవనస్తులతో మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పేవాడిని. బికాస్ యూఆర్ యూస్ టు హియర్ ఫ్యూ వర్డ్స్. కొన్నిసార్లు కొన్ని వాడుక పదాలు వాడేస్తాం. ఏమనంటే, అన్న ఐఎమ్ ప్యాషనెట్ టు డ్రైవ్ మై బైక్, ఐఎమ్ ప్యాషనెట్ టు డ్రైవ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఐఎమ్ ప్యాషనెట్ టు కుక్, ఐఎమ్ ప్యాషనెట్ టు సర్వ్. ఇలాంటి వర్డ్ ని యూజ్ చేస్తారు, ప్యాషన్. యాక్చువల్లీ నీకు ప్యాషన్ అనే వర్డ్ మీనింగ్ తెలిస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ ఎవర్ యూజ్ దట్ వర్డ్ అగైన్. ఈ యొక్క వెబ్స్టర్స్ డిక్షనరీలో ప్రతి వర్డ్ కి కూడా ఫిగరేటివ్ టర్మ్, ఫిగరేటివ్ గా బొమ్మలు ఉంటాయి ప్రతి వర్డ్ కి కూడా. వాళ్ళ టేస్ట్ అన్న వెంటనే టేస్ట్ కి సంబంధించిన ఒక ఫిగర్ మనం అర్థం అవడానికి. అట్లా ప్యాషన్ అనే వర్డ్ కి ఇచ్చే ఫిగర్ ఏంటి తెలుసా? వెబ్స్టర్స్ డిక్షనరీలో జీసస్ క్రూసిఫిక్షన్ యొక్క బొమ్మ ఉంటది. దట్ సేస్ ఆల్ అబౌట్ దట్ వర్డ్. ప్యాషన్ అనే వర్డ్ రైట్లీ ఫిట్స్ ఇన్ టు జీసస్ లైఫ్ అలోన్. యాక్చువల్లీ ప్యాషన్ కి మీనింగ్ ఏంటంటే విల్లింగ్ టు సఫర్ ఫర్ ద థింగ్ దట్ యు వాంటెడ్ టు అచీవ్. నువ్వు పొందుకోవాలనే దానికోసము శ్రమ పడడానికి కూడా అప్పగించుకోవడం అనే ప్యాషన్ అంటారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు కుక్ చేయడానికి ఏం శ్రమ పడుతున్నావు? బండి నడపడానికి ఏం శ్రమ పడుతున్నాం? మనం ఈ వర్డ్ ని రాంగ్ యూజ్ చేస్తున్నాం, మిస్కోట్ చేస్తున్నాం. బట్ జీసస్ వెంట్ త్రూ ద ట్రూ ప్యాషన్. ఎక్కడ ప్రారంభమైంది అనగా, ఇట్ బిగాన్ ఇన్ ఎ గార్డెన్ కాల్డ్ గెత్సిమనే. ఆల్ ద క్రియేషన్ హాస్ బిగన్ విత్ ఆడమ్ అండ్ ఈవ్ ఇన్ అ గార్డెన్. అండ్ మానవుడు చేసిన తప్పిదానికి సొల్యూషన్ అండ్ పరిష్కారము, ఇట్ ఎండెడ్ అప్ ఇన్ ద గార్డెన్ కాల్డ్ గెత్సిమనే. గెత్సిమనే తోటలో. అందుకే బైబిల్ గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన తోటలు చూస్తాం. ఒకటి ఏదెను వనం, ఈడెన్ గార్డెన్. రెండోది గెత్సిమనే గార్డెన్. అండ్ థర్డ్ థింగ్, యూ విల్ సీ ఇట్ ఇన్ హెవెన్ వేర్ దేర్ ఇస్ ట్రీ ఆఫ్ లైఫ్. ఏదెను వనం ఎత్తబడి పరదేశంలో ఉంది, అక్కడ జీవ వృక్షాలు ఉన్నాయని, జీవ వృక్షం ఉన్నదని యోహాను భక్తుడు రాయడం జరిగింది. 3 gardens, 2 on the earth and 1 in heaven మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. రైట్, టుడే we are gonna see about what happened on Thursday. అన్నా, ఎందుకు దీంతో ప్రారంభిస్తున్నావంటే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. వి ఆల్ ఫోకస్ ఆన్ ద ఫ్రూట్, నాట్ ద రూట్. మనం ఎప్పుడు కూడా మానవ హృదయం ఎలా ఉంటదంటే రిజల్ట్ ని చూస్తాం. ఒక స్టూడెంట్ ని కలుసుకున్నారంటే, మా చిన్నతనంలో స్టూడెంట్ కలుసుకుంటే ఎలా ఉండదంటే, ఏం చేస్తున్నావు బాబు, ఏ క్లాస్ చదువుతున్నావు, 10th వచ్చావన్న వెంటనే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ క్లాస్ వచ్చింది, ఇలా అడుగుతా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు సరిగా చదవాలి సిగ్గుపడే వాళ్ళం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలతో కంపేర్ చేసేవాళ్ళు. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ ఫ్రూట్. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఫ్రూట్ కమ్స్ ఓన్లీ వెన్ ద రూట్ ఈస్ రైట్. వేరు సరిగా లేకుండా, విత్తనము సరిగా లేకుండా, వేరు సరిగా లేకుండా నీవు ఫలమును ఎక్స్పెక్ట్ చేయలేవు. వి ఆల్ సెలబ్రేట్ ఈస్టర్. యేసు ప్రభు సమాధి ఖాళీ చేసి తిరిగి లేచాడు అనేది గొప్ప కేకలు వేస్తూ మనం హల్లెలూయా చెప్తాము, పండుగ చేసుకుంటాము. అయితే యేసు ప్రభు గుడ్ ఫ్రైడే లేకుండా పునరుద్ధానము లేదు, మరణం లేకుండా పునరుద్ధానము లేదు.
సరే, మనందరికి ఇప్పుడు దాకా మాట్లాడుకున్న మెల్ గిబ్సన్ గురించి చెప్తుంటే, మెల్ గిబ్సన్ తాను మూవీ తీసిన తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది ఆ మూవీ తీయడానికి. 15 ఇయర్స్ ఇట్ టుక్. తీసిన తర్వాత తాను చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను ఈ మూవీ తీశాను కానీ యేసు ప్రభు పొందిన శ్రమల్లో 100కి 100% అయితే నేను తీసింది 1% మాత్రమే అన్నాడు. ఇది ప్రపంచాన్ని షాక్ చేసింది. అంటే ఆ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నేను చెప్పే భాష చూడని వాళ్ళకి ఎగ్జైట్ చేయొచ్చు. యేసు ప్రభు పొందిన శ్రమ కన్నులారా సినిమా థియేటర్ లో గానీ, నీవు టీవీలో 5.1 డాల్బీ సిస్టమ్ లో చూస్తే ఇట్లా జలధరిస్తుంది ఒళ్ళు, ఆ కొరడా దెబ్బలు తీసుకున్నప్పుడు. ఇంత శ్రమ గుండా వెళ్ళాడా అనిపిస్తుంది. అది మెల్ గిబ్సన్ డైరెక్టర్ ఏమంటే 1% అంటున్నాడు. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మోర్ ది అదర్ 99 వుడ్ బి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, యేసు ప్రభు అంత శ్రమ గుండా వెళ్ళడానికి ఏమి ఆయనకి సాయం చేసింది. ఈరోజు ఆ ఒక్క పాయింట్ ని నేను యవనస్తుల కోణంలో మీ జీవితంలో ఉపయోగపడడానికి నేను ఈరోజు ప్రభు నుండి వర్తమానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. జీసస్ ఆన్ థర్స్డే ఆయన చేసిన పని, ఆయనకు వాడుక చొప్పున అలవాటు ప్రకారంగా ప్రతి దినము ఆయన పరిచర్య ప్రారంభం మొదలుకొని బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఎవ్రీ డే హీ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ ఫాదర్ ఇన్ హెవెన్. తండ్రితో గడిపేవాడు. అందుకని యేసు ప్రభు లైఫ్ స్టైల్ మీరు గమనిస్తే, he has time of prayer. Number 2, he has place of prayer too. Again I repeat, he has time of prayer, he has place of prayer too. ఆయన ప్రార్థించుటకు సమయం తీసుకున్నాడు. రెండోది, ఆయన ప్రార్థించుటకు స్థలమును కూడా ఎన్నుకున్నాడు. ప్రార్థించుటకు సమయం తీసుకున్నాడు అన్నాను, సమయం ఉంది కాబట్టి చేయలేదు. a small kind of correction for all of us. మనం సమయం ఉంటే ప్రార్థన చేస్తాము, స్థలం దొరికితే మోకరిస్తాము. కానీ యేసు ప్రభు మనకి నేర్పించే పాఠం సమయం ఉన్నప్పుడు చేయడం కాదు. నాట్ అవుట్ ఆఫ్ యువర్ లావిష్నెస్, నాట్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యాట్నెస్. ఒక పేద విధవరాలు తనకున్నదంతయు కాసుల పెట్టులో కానుకల పెట్టులో వేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరందరూ సమృద్ధిగా ఇచ్చారు, మీ సమృద్ధిలో నుండి మీకు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువలో నుంచి ఇచ్చారు, కానీ మీకు ఉన్నదంతా ఇచ్చిందని. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్. అందుకే దేవుని కొరకు నువ్వు ఏది చేసినా నీకు నొప్పి కలిగించకపోతే దాన్ని స్తుతి అనము, దాన్ని యాగం అనము, దాన్ని సాక్రిఫైస్ అనము. దేర్ షుడ్ బి పెయిన్, దేర్ షుడ్ బి కాస్ట్ వెన్ యూ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు చేయడానికి ఆ ప్యాషన్ ఇక్కడ ఉండాల, శ్రమ అనేది ఉండాల. అనగా మార్టిన్ లూథర్ అనే ఒక రిఫార్మిస్ట్ మాట్లాడుతూ తన భార్యతో అనేవాడు ఏమనంటే, అమ్మా రేపు నాకు చాలా పనులున్నాయి, ఈ రోజు కంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నో పనులున్నాయి, సో నేను దేవునితో ఈ రోజు 2 గంటలు ఎక్కువ గడుపుతా. ఎంత ఫన్నీగా ఉంది కదా స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఈ తరంలో ఈ బిజీ స్కెడ్యూల్స్, ఈ బిజీ లైఫ్ లో పరిగెత్తే ప్రయాణాల్లో, ఈ మెట్రో జర్నీస్ లో మనం చెప్పేది వైస్ వర్సా. ఈ రోజు పనులు ఎక్కువ ఉన్నాయి, నేను క్యాలెండర్ లో ఒక వాక్యం చదువుకుని వెళ్తా, లేకపోతే బైబిల్లో ఒక మాట. కొంతమంది అయితే అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు. కానీ మార్టిన్ లూథర్ అనే దైవజనుడు ఏమంటున్నాడంటే, నాకు దినములో ఎక్కువ పనులు ఉన్నాయి, సో ఈ రోజు ఎక్కువ సమయం దేవునితో గడిపి వెళ్తా. లెట్ మీ గివ్ యూ ద గుడ్ న్యూస్. ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, the lesser the efforts that you can put to fulfill that job that you have to do on that particular day. ఇది మనం నమ్మాల్సింది. నెహెమ్యా భక్తుడు కోట గోడలు కట్టడానికి అసైన్మెంట్ తీసుకున్నాడు, ప్రాజెక్ట్ తీసుకున్నాడు. మీ భాషలో మాట్లాడుతున్నాను. ఈ టుక్ ఎ ప్రాజెక్ట్. ఆ అసైన్మెంట్ చెప్పాలంటే చరిత్ర అంటుంది, నెహెమ్యా కట్టిన గోడలు చూస్తే ఆ గోడలు కట్టడానికి కనీసం 3.5 years పడుతుంది. 3.5 years అంటే 3 into 365 ప్లస్ హాఫ్ ఆఫ్ 365 ఎన్ని డేస్ మీరు మ్యాథమెటిక్స్ చేసుకోండి. అన్ని దినాలు పట్టాలి సుమారుగా, ఎస్టిమేషన్ టైం. కానీ నెహెమ్యా వాట్ హీ హాస్ డన్ ఇస్ హీ హాస్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ ఇన్ ఫాస్టింగ్ ఫర్ 3 months, నాట్ 1 month. అన్నా బైబిల్ ఇవన్నీ నువ్వు చెప్పేవి నిజాలు ఉన్నాయండి? ఎస్. మీరు నెహెమ్యా గ్రంథం చదువుకుంటే బైబిల్ అంటుంది, కిస్లేవు మాసం మొదలుకొని నిస్సాను మాసం దాకా నెహెమ్యా ప్రార్థన ఉపవాసం కలిగి ఉన్నాడంట. కిస్లేవు మాసం అంటే నవంబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. నిస్సాను మాసం అంటే ఏప్రిల్ మొదలుకొని స్టార్ట్ అవుతుంది. నౌ కౌంట్ హౌ మెనీ డేస్. ఐ టెల్ యూ సంథింగ్, ఇట్ ఈస్ అరౌండ్ 100 days. 100 దినాలు దేవునితో సమయం ప్రార్థనలో ఉపవాసంలో గడిపితే దేవుడు ఎంత గ్రేస్ ఇచ్చాడంటే, తాను కోటగోడలు కట్టడానికి కావాల్సిన రా మెటీరియల్ కావలసినవన్నీ సప్లై చేసి 3.5 years లో చేయవలసిన ప్రాజెక్ట్ ని హీ జస్ట్ ఫినిష్డ్ ఇన్ 52 days. 52. అన్నా ఆయన కట్టడానికి అప్పుడు ప్రతికూలతలు లేవు, ఛాలెంజెస్ లేవు, మాలాగా టాస్క్స్ లేవు, మాలాగా గోల్స్ లేవు. మీరేదో అంటారు కదా, నాకు వర్డ్స్ కొన్ని రావట్లేదు ఎంప్లాయ్మెంట్ లాంగ్వేజ్ లో, అంటే ఈ టైంలో ఈ టైం ఫ్రేమ్ లో ఇది చేయాలనే ఒక పుష్ మాకు లేదు, ఆ టైంలో ఉండదని.
కెన్ ఐ టెల్ యూ సంథింగ్? నెహెమ్యా భక్తుడికి 4 దిక్కుల నుంచి కూడా శత్రువులు వచ్చి ఇప్పుడు కాలంలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. నెహెమ్యా, నువ్వు కట్టే గోడ ఒక నక్క దూకితే కూలిపోద్దని. యాక్చువల్లీ నెహెమ్యా కట్టిన గోడ 6 చారియట్స్ పరిగెట్టేంత విడ్త్ కలిగిన గోడ, చాలా పొడవాటి గోడ. ఈ రోజుకి కూడా రూయిన్స్ ని మనము ఇస్రాయల్ దేశం వెళ్తే చూడగలుగుతాము. పీపుల్ వేర్ అగేన్స్ట్ హిమ్, బట్ స్టిల్ he focused on what God has given by spending time with the Lord. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎవ్రీ డే he took time to pray. అనగా ప్రేయర్ అనే మాట అందరూ చెప్తాం. ప్రేయర్ అంటే ఏంటి తెలుసా? కన్వర్జేషన్. ఇట్ ఈస్ నాట్ మోనోలాగ్, ఇట్ ఈస్ డైలాగ్. మోనోలాగ్ అంటే నేను ఒక్కడనే మాట్లాడతా, నువ్వు విను. కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు మన ప్రార్థనలు ఇదే కోణంలో ఉంటాయి. మనము అంత లిస్ట్ చెప్పేసి యేసుక్రీస్తు నామములో ఆమేన్ అని పరిగెడుతూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు అంటాడు, బాబు ఒక్క నిమిషం ఆగమ్మా, కుమార్తె ఆగమ్మా, నేను మాట్లాడిని అంటే కూడా మనం వెనుకిడి లేకుండా వెళ్తాం. ప్రేయర్ అంటే డైలాగ్. నీవు మాట్లాడాలి, ప్రభు ఏం చెప్తున్నాడో వినాలి. ఇది యేసు ప్రభు ప్రతి దినము కూడా ఆయన అందరూ లేవక ముందే సమయం తీసుకుని అంత దేవునితో స్పెండ్ చేసిన తర్వాత ఎలా మాట చెప్పాలా? కొన్నిసార్లు మనము మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెడతాం. అంటే మొబైల్ ఏం చేస్తుంది? ఛార్జింగ్ రిసీవ్ చేసుకుంటూ నువ్వు లేచి బయటికి వెళ్ళేసరికి ఇట్ ఈస్ రెడీ ఫర్ యూస్. సిమిలర్లీ జీసస్ బిఫోర్ హీ ఎంటర్డ్ ఇన్ టు దట్ డే హీ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, దెర్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అందరు ఉన్న చోట కాదు. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ సాలిటరీ టైం. లోన్లీ కాదమ్మా, సాలిటరీ వేరు, లోన్లీ వేరు. లోన్లీనెస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్. సాలిటరీ అంటే వేర్పాటు చేసుకుని దేవునితో గడపడానికి ఎన్నుకునే స్థలం. అది ఎక్కడో కాదు, గెత్సిమనే తోట. హీ వెంట్ ఇన్ టు దట్ ప్లేస్ కాల్డ్ గార్డెన్ ఆఫ్ గెత్సిమనే. ఆ స్థలం గెత్సిమనే అంటే ఆయిల్ ప్రెస్. ఇట్స్ ఎ సైన్. అది క్రషింగ్ టైం. ఎంత క్రష్ అయ్యి ఎంత నలగొట్టబడ్డాడంటే ఆన్ గుడ్ ఫ్రైడే బిఫోర్ డే థర్స్డే యేసు ప్రభు ఎంత నలగొట్టబడ్డాడంటే ఆయన నలగొట్టబడుతుంది. అబ్బా, రేపు నేను మేకులు తీసుకోవాలా, రేపు కొరడా దెబ్బలు తీసుకోవాలా, అసలు నీకు రోమన్స్ కొట్టే కొరడాలు ఎలా ఉంటాయో తెలుసా తండ్రి? ఇలాంటి కాదు. యేసు ప్రభు ఆ నొప్పి గురించి బాధపడలేదు. బట్ వన్ థింగ్ హీ వాజ్ వరీడ్ అబౌట్ అండ్ హీ వాజ్ డిప్రెస్డ్ అబౌట్. ఎస్, నేను వాడుతున్న పదాలు కరెక్టే. యేసు ప్రభు నీవు డిప్రెషన్ లోనికి వెళ్ళకూడదని హీ టుక్ యువర్ డిప్రెషన్ ఆన్ దట్ డే. అందుకనే ఆయన ఎంతగా ఒత్తిడి గుండా, ఎంత కృంగుదల గుండా వెళ్ళాడంటే, నేను ఒక క్షణం వస్తుంది, మీ పాపాలన్నీ నేను తీసుకున్నప్పుడు తండ్రి నా హస్తాన్ని విడిచిపెడతాడు, ఆ క్షణం తలుచుకుంటేనే నాకు డిప్రెషన్ వచ్చింది. అది యేసు ప్రభు మాటలు. ఈ రోజు మన మధ్యన మాట్లాడితే ఒకవేళ జీసస్ ఇంటర్వ్యూ చేస్తే చెప్పేది అదే. వై డిడ్ యూ వెంట్ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ బ్రదర్? వై డిడ్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ కైండ్ ఆఫ్ ట్రామా? ఎందుకు ట్రామా అంటున్నానంటే, ఆయన ఎంత అంటే ఆయన చెమట రక్తము కలిసిపోయి మన ఒంటిలో నుంచి, చేతుల్లోంచి, నుదుట మీద నుంచి చెమట వచ్చినట్లే రక్తం కారుతా ఉందంట. ద ఫస్ట్ బ్లడ్ డ్రాప్స్ దట్ ఫెల్ బికాస్ జీసస్ వెంట్ త్రూ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ డిప్రెషన్, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ టు ద రాక్ బాటమ్. ఎందుకంటే నీవు వెళ్ళకూడదని. జీసస్ అదాన్ని సైన్స్ అంటుంది హెమటోటోట్రైసిస్. ఆ టైంలో బీపీ 240 కంటే షూటప్ అండ్ హిస్ ఫీవర్ వాజ్ అరౌండ్ 105 degrees centigrade. అంత విపరీతమైన ఒత్తిడి గుండా వెళ్ళాడు. ఎందుకంటే తండ్రిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేని సంబంధము. బికాస్ ద సిన్ ఇస్ గోనా కమ్ అపాన్ హిమ్. అందుకే అన్నాడు, ప్లాన్ ఏ చెప్పావు ఫాదర్, లేకపోతే మన భాషలో మాట్లాడదాం, డాడీ ప్లాన్ ఏ చెప్పావు, బాగుంది, ఏమైనా ప్లాన్ బి ఛాన్స్ ఉందా? అందుకే అన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. ఆ గిన్నెలో ఏముంది తెలుసా? వాట్ ఈస్ ఇన్ దట్ కప్? ఇట్ ఈస్ ఆల్ ద ఇండిగ్నేషన్ ఆఫ్ ద ఫాదర్. మన భాషలో చెప్పాలంటే తండ్రి యొక్క కోపము, పాపం మీద ఉన్న కోపం అంతా కూడా గిన్నెలో ఒక పాత్రలో నింపబడింది. ఏమన్నాడు తెలుసా తండ్రి? సన్, డ్రింక్ దిస్ బికాస్ ఐ లవ్ దిస్ బ్రదర్, ఐ లవ్ రవీష్, ఐ లవ్ దిస్ గర్ల్, ఐ లవ్ దిస్ పర్సన్. వాళ్ళ పాపానికి బదులుగా నువ్వు తాగు అని తండ్రి చెప్తా ఉన్నాడు. రిమెంబర్, ఈ మాటలు వింటున్నప్పుడు తండ్రి అనే దేవుడు చాలా కిరాతకుడు కదా, కుమారుడు ఎంత మంచోడు అని అనుకుంటావు. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? నీవు John 3:16 మర్చిపోయావమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిందే తండ్రి. ఎవరి కోసం? నీ కోసం. ఆయన ప్రేమకు స్వరూప్యమై ఉన్నాడు. యువర్ ఫాదర్ ఇస్ ఫాదర్ ఆఫ్ లవ్, నాట్ యాంగర్. కానీ ఆయన పరిశుద్ధుడు కనుక పాపం చూడలేడు. ఈరోజు యవనస్తులుగా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? యేసు ప్రభు ఇంత టఫ్ టాస్క్ ని ఎలా ఎదుర్కొన్నాడు? అదొక్క ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఎలా ఎదుర్కొన్నాడు తెలుసా? ఆ రోజు గెత్సెమనే తోటలో ఒక ఎక్స్చేంజ్, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఏ ట్రాన్సాక్షన్ తెలుసా? తండ్రితో అన్నాడు,
ఇది నీ చిత్తం అయితే తొలగించంటే తండ్రి మౌనం అయిపోయినప్పుడు కుమారుడు అర్థం చేసుకున్నాడు, డాడీ ఈజ్ సైలెంట్, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్, లెట్ మీ గివ్ మై విల్ టు హిస్ హ్యాండ్స్. నా తండ్రికి నా చిత్తము అప్పగించేస్తాను. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటది, నెవర్దలెస్ ఐ విల్ గివ్ మై విల్ అండ్ టు ఫాదర్ అండ్ ఐ విల్ టేక్ హిస్ విల్. అందరు చెప్తాను నెవర్దలెస్. తెలుగు బైబిల్లో అయినప్పటికీ, అక్కడే మొత్తం బ్రేక్ త్రూ ఉంది నీ లైఫ్ లో. నాకు ఇది ఇష్టం అన్నా, నేను ఎంపీసీ చేశా, నాకు ఈ కోర్స్ చేయడం ఇష్టం, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం, నాకు ఇష్టం. కానీ ఈరోజు యేసు ప్రభులకి ఒక్క మాట చెప్పగలవా? అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు అదే చేస్తా. నెవర్దలెస్ God is saying this, I will do this. You know, the moment Jesus prayed, nevertheless, let thy will be done, not my will. అయినప్పటికీ నా చిత్తం కాదు, తండ్రి చిత్తమే నెరవేర్చబడును గాక అన్న వెంటనే, మీరు బైబిల్ చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయంలో, ఇవన్నీ వచనాలు మీరు చదివినప్పుడు you will find something beautiful there. You know what happened? God has sent his angels to strengthen him. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ చిత్తము కాకుండా ఎప్పుడైతే నీవు దైవ చిత్తానికి నిన్ను అప్పగించుకుంటావో, హెవెన్ విల్ కమ్ అండ్ ఇంటర్వెన్ ఇన్ యువర్ లైఫ్. షల్ వి సే హల్లెలూయా ఫర్ దట్? హల్లెలూయా. నిజంగా నువ్వు ఎప్పుడైతే నా చిత్తం కాదు, ఎస్ నాకు ఒక ఇష్టం ఉంటది, మనమే అంటాం నాకు ఉండకూడదా ఎంజాయ్మెంట్, నాకు ఇష్టాలు ఉండకూడదా, నేను అన్ని ఆయన చెప్పినట్టే చేయాలి. ఎస్, ఆయన చెప్పినట్టే చేయాలి. మనం ఆయన చేతిలో పాత్రలము, ఆయన తయారు చేసుకున్న పనివారము. మనం ఆయన కుమారులుగా అవ్వాలంటే మన చిత్తం ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి. వితౌట్ సబ్మిటింగ్ యువర్ విల్. నేను గుడ్ ఫ్రైడే అంతటిని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే బాగా పిండి ఒక్క వర్డ్ చెప్పన్నా, ఇవన్నీ వద్దనుకుంటే ఒక్క మాట చెప్పనా, సరెండరెన్స్. యేసు ప్రభు తండ్రికి పరిపూర్ణంగా సరెండర్ చేసుకున్నాడు. అంటే యేసు ప్రభు చేతకానోడా? యేసు ప్రభుకు సామర్థ్యత లేదా? నో 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 నో, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ హిమ్. జీసస్ హెస్ ఆల్ ఎబిలిటీ. ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్. దేవుడు వాక్యమై ఉన్నాడు అనేది యేసు ప్రభు గురించే. ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడని బైబిల్ అంటుంది. హీ హాస్ ఆల్ ఎబిలిటీ. కానీ మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన 3 పనులు చేశాడు. ఒకటి మీరు తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటది, 12వ అధ్యాయంలో ఉంటది, 8వ అధ్యాయం ఉంటది. 3 అధ్యాయాల్లో నేను చెప్పిన మాటలు ఉంటాయి. జస్ట్ మేక్ ఏ నోట్, ఐఎమ్ నాట్ మేకింగ్ యూ టు రీడ్ సో దట్ యూ విల్ నాట్ వేస్ట్ అవర్ టైం. వేస్ట్ అంటే మన సమయాన్ని పోనీయకుండా వీలైతే ఇంటికి వెళ్ళి చదువుకోండి. 5వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, తర్వాత 12వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? నేను నా ఎదుటిగా ఒక పని చేయడానికి నాకు అవకాశం ఉంది, కానీ తండ్రి ఏమి చేయమంటున్నాడో అదే చేస్తానన్నా. వాట్ డి సే? ఐ విల్ డూ వాట్ ద ఫాదర్ డస్ బిఫోర్ మీ. నా తండ్రి నా ముందు ఏం చేస్తున్నాడో నేను అది ఇమిటేట్ చేస్తాను. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, తండ్రి ఏమి మాట్లాడమంటున్నాడో అదే మాట్లాడతా. హీఈస్ నాట్ స్పీకింగ్ హిజ్ ఓన్ వర్డ్స్. జీసస్ లైఫ్ అంతా చూసుకుంటే తాను సొంతగా మాట్లాడడానికి ఆయనకి వస్తాయి మాటలు. ఈజ్ ఎ గ్రేట్ ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, కానీ తండ్రి మాట్లాడమందే మాట్లాడాడు. ఇది రెండోది. మూడోది, తండ్రి ఏం వినిపిస్తున్నాడో అవే వింటా, నాకు ఇష్టమైనవి కాదు. సో ఆల్ దీస్ 3 things, what he does I will do, what he make me hear I will hear, what me make ask me to speak, those only I will speak. అది సబ్మిషన్ అంటే, సమర్పణ అంటే. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఎప్పుడైతే తన చిత్తాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని హత్తుకున్నాడో, నెంబర్ 1 జరిగిన విషయం, హెవెన్స్ ఎయిడ్ హ్యాస్ కమ్, అనగా పరలోకపు దూతలు వచ్చి బలపరిచాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ రాత్రి మొదలుకొని అనేకులు ఆయనని నిందపరిచారు, అవమానపరిచారు, 6 కోట్లకు తిప్పారు. అందరి ముందు ఇంతకు ముందు అద్భుతాలు చేసి ఒక సెలబ్రిటీ పొందుకున్న వ్యక్తి ఈ రోజు వాళ్ళే సిలువ వేయడి అని కేకలు వేస్తున్నారు. చరిత్ర అంటుంది, రోమన్ సైనికులు ఆయన ముఖానికి గుడ్డ కప్పి ఆయనని గుద్ది, ఎవరు గుద్దారో చెప్పని హేళన చేశారంట. ఇంకొకటి వచ్చి సడన్ గా గెడ్డం పెరికారట. నువ్వు చేతి మీద ఉన్న ఒక వెంట్రుకు పీక్కుంటేనే ఎంత గట్టిగా అరుస్తావు. యేసు ప్రభు గెడ్డాన్ని బలవంతంగా పీక్తే చంప నుంచి, ముఖం నుంచి రక్తము కారుతా ఉంది. ఇన్ఫాక్ట్ ఆయన ఫేస్ డిఫార్మ్ అయిపోయింది, ఉన్న ఫామ్ లో లేదు. దీనికంటే ఒక విచారకరమైన సంఘటన చెప్పన, చరిత్ర చెప్తుంది, యేసు ప్రభు మీద ఆ రాత్రి 600 మంది ఉమ్మి వేశారంట. 600 men spittled on him. ఆలోచించండి ఎట్లాంటి స్టింకింగ్ ఉంటది ఆయన దగ్గర. he went all through all this pain. అన్నా అసలు ఇంత ఎక్స్క్లూజివ్ పెయిన్ ఎలా తట్టుకున్నాడంటే, this is what the Lord is teaching us. When you submit your will and embrace his will, శ్రమలో దేవుడిచ్చేది ఏంటి తెలుసా? కృప. God gives grace in suffering when you surrender to him. That's the Good Friday message for all of us.
యేసుప్రభు అంత ఎక్స్క్లూజివ్ పెయిన్ వెళ్ళడానికి గల కారణము, అంత పెయిన్ ని కూడా ఆయన తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకు తెలుసా? మనం పాట కూడా పాడతాం, యేసయ్య నీ కృప తలంచిగానే నా శ్రమ శ్రమగా అనిపించట్లేదు, ఎందుకంటే ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న శ్రమ ముందున్న మహిమతో పోలిస్తే ఇది ఎన్న తగినది కాదు. The suffering that I am going through now, when I look forward for the glory, when I compare this is nothing, brother. యేసు ప్రభు ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఆయన కనుదృష్టి ఒకటే ఉంది, ఇక్కడున్న వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయి, తర్వాత మానవాళి పాపం యొక్క విమోచన జరుగుతుంది, తండ్రి ఏం కోరుతున్నాడో ఆ చిత్తాన్ని నేను ఆయన నాలో నెరవేరుస్తూ నేను వీళ్ళందరినీ కూడా నాకు కుమారులుగా తండ్రికి అప్పగిస్తాను. అందుకే యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పి అంటే ఏమని నేర్పించాడు తెలుసా? ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ అన్నాడు. నా తండ్రి అని అనలే, మన తండ్రి అని అన్నాడు. జస్ట్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. హీ కేమ్ టు రివీల్ హిస్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ us. మనమందరం ఆయన కుమారులమైన, కానీ తప్పిపోయి అటు ఇటు వెళ్ళిపోయాం మనం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా తన కుమారుని బలిగా ఇచ్చి మనలందరినీ కూడా ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడండి. బై గివింగ్ us the spirit of adoption called the Holy Spirit. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, తర్వాత చదువుకోండి రోమా 8:14-15 వచనాలు అంటున్నాయి, మరలా భయపడుటకు నీవు బానిసత్వపు దాస్యపు ఆత్మను కలిగి లేవు, కానీ నీవు దత్తపుత్రాత్మ నీకు ఇచ్చాడు, ఎందుకంటే ఈ రోజు నువ్వు అబ్బా తండ్రి అని పిలవగలుగుతావు. టుడే యూ కెన్ కాల్ యువర్ గాడ్ యాజ్ ఫాదర్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎలా పిలవగలుగుతావు తెలుసా ఆయన్ని? దేవుడు కాదు, తండ్రి. ఒక్కసారి ఆలోచించండి, గాడ్ అండ్ మ్యాన్ రిలేషన్షిప్ ఎప్పుడు ఎంతే ఉంటుంది డిస్టెన్స్. అంటే ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలంటే ఇట్లా వెనక్కి ముందుకి, అమ్మో ఆయన ఏమని అంటాడేమో, అమ్మో నేను ఇది చెప్పచ్చో లేదో, ఇలాంటి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఫాదర్ అండ్ సన్ ఈజ్ జస్ట్ లైక్ దిస్. ఒకవేళ కుమారుడు తప్పు చేసినా కూడా డాడీ దగ్గరికి వెళ్ళి వస్తే 2 దెబ్బలు వేస్తాడు, అంతే కదా, కానీ ఈజ్ మై ఫాదర్. ఈరోజు ఎవ్వరు బోధించని బోధం ఇది. నీ దేవుడు నీకు తండ్రి. యూ కెన్ గో టు హిమ్ ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీ మూమెంట్, ఇన్ ఎనీ సిచ్యువేషన్. You just should have your heart to call upon his name. అందుకే రోమా 10:9 అంటుంది, మనం యేసు ప్రభువు, whoever calls him as Lord, he is at your aid. అందుకే ఈ రోజు మనం నేర్చుకున్న లెసన్, when you submit your will, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఈ రోజు అది విడిచిపెట్టి, ప్రభువా నా చిత్తాన్ని నీకు ఇస్తున్నాను. కనుక ఈ ప్రాసెస్ లో నేను శ్రమ గుండా వెళ్ళినా నేను నమ్ముతుంది ఒకటే, బికాజ్ I submitted my will to him, I know for sure the glory that is coming before me is greater than what I am going through now. అది మనం నేర్చుకోవాల్సింది. అందుకే యేసు ప్రభు తన ప్రాణాన్ని ఎవ్వరు తీయలేదు. ప్లీజ్ అండర్స్టాండ్, నేను చేతులు ఎత్తి చెప్తున్నా, యేసు ప్రభుని ఎవ్వరు చంపలేదు. nobody could able to take his life. Bible says in John 10:18, I have all authority to give away my life, I have all authority to bring it up. యేసు ప్రభు అన్నాడు, నా ప్రాణాన్ని తీసే అధికారం ఎవరికి లేదు, నేనే ఇవ్వాలని. Jesus gave up, not nobody has taken it. Jesus was not murdered, Jesus didn't suicide, but Jesus gave up his life to Father so that we all will be saved. అక్కడితో అయిపోయిందా? అందుకనే ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఎందుకన్నా ఇది చాలా మందికి అర్థం కాని భాష, మీ భాషలో చెప్తాను, దీంతో నేను ముగిస్తున్నాను. ఒకవేళ మీరు కబడ్డీ గేమ్ ఎప్పుడైనా మీరు ఆడారా, కనీసం చూసారా? ఒకవేళ 2 కాకపోతే కనీసం అర్థమవుతుందా టీవీలో చూసినప్పుడు? మీకు ఆ భాషలో చెప్తున్నాను. కబడ్డీ వాళ్ళు యువతల కోర్టు వాళ్ళు ప్రత్యర్థి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకి మళ్ళీ యువతలకు వస్తేనే పాయింట్ వస్తుంది. ఇది గేమ్ కదా. సో ఆలోచించండి, యేసు ప్రభు తాను జీవములో నుండి మరణములోనికి వెళ్ళాడు. ఎక్కడి నుంచమ్మా? జీవం అనే కోర్టు నుంచి మరణానికి వెళ్ళి అక్కడ ప్రత్యర్థి యొక్క జుట్టు పట్టుకున్నాడు, మరలా తిరిగి వచ్చి తొడగొట్టి చెప్తున్నాడు, ఇదిగో నాకు పాయింట్ వచ్చిందని. దట్ ఈస్ రిజరక్షన్. జీసస్ వెంట్ త్రూ డెత్ and he broke the sting of the death. మరణం యొక్క ముళ్ళును విరగొట్టి వెనక్కి వచ్చాడు. అదే పునరుద్ధానం. he came out from the tomb and shouted, this is victory for all of you. ఈరోజు యేసు ప్రభు పొందిన విజయము ఆయన ఒక్కడికేనా? మన భాషలో చెప్పాలంటే, ఒకవేళ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే, క్రికెట్ లో వరల్డ్ కప్ గెలిస్తే అది ఇండియా అంతా సెలబ్రేట్ చేస్తుంది. ఏమంటాం? ఇండియా గెలిచిందంటామా? 11 మంది గెలిచారంటారా మీ భాషలో? ఒకవేళ బ్యాడ్మింటన్ లో పివి సింధు
గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో గెలిస్తే ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చిందంటారు, సింధుకి గోల్డ్ మెడల్ వచ్చిందంటారు. అంటే ఏం చేశారు? వన్ మ్యాన్స్ విక్టరీ ఈస్ బీన్ ఇంప్యూటెడ్ టు హోల్ నేషన్. ఇన్ సిమిలర్ వే జీసస్ బ్రాట్ us విక్టరీ అండ్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ లివ్ ఇన్ దట్ విక్టరీ. ఈ ఒక్క వచనము చూపిస్తాను. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు మనకి అన్ని విషయాల్లో మనకి విజయోత్సాహం కలదు. ఇన్ క్రైస్ట్ వి హ్యావ్ విక్టరీ ఇన్ ఆల్ థింగ్స్. కమ్ ఆన్ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఎన్ని ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నావు, రిలేషన్స్ లో ఫెయిల్యూర్స్, చదువుల్లో ఫెయిల్యూర్స్, జీవితంలో గోల్స్ లో ఫెయిల్యూర్స్ చూస్తున్నామేమో, పుట్ ట్రస్ట్ ఇన్ జీసస్, సబ్మిట్ యువర్ విల్ టు హిమ్. ఈ ఒక్క వర్డ్ తీసుకోండి ఈరోజు. నీ చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని నీ జీవితంలో హత్తుకో. నీవు ఖచ్చితంగా నీ జీవితంలో విక్టరీ ఆఫ్టర్ విక్టరీ, విక్టరీ ఆఫ్టర్ విక్టరీ. ప్రతిరోజు నువ్వు కలుసుకున్న వాళ్ళకి సాక్ష్యం చెప్తావు. గొర్రెపిల్ల రక్తమును బట్టి నేనిచ్చిన సాక్ష్యము, ఆ సాక్ష్యము కలిగి ఉంటావని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి వారముగా ఉండుటకే యేసు ప్రభు అంత శ్రమ గుండా వెళ్ళాడు. బిఫోర్ ఐ క్లోజ్, రైట్ డౌన్ దిస్ స్టేట్మెంట్. వితౌట్ థర్స్డే దేర్ ఇస్ నో ఫ్రైడే, దేర్ ఇస్ నో సండే. మరలా చెప్తున్నాను, వితౌట్ థర్స్డే దేర్ ఇస్ నో సండే. అంటే ఏంటి తెలుసా? మనము ఎప్పుడైతే ఈ గురువారము ప్రార్థన అనగా నీ చిత్తాన్ని సబ్మిట్ చేసుకునే సమయం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే శ్రమ గుండా వెళ్ళినప్పుడు కృపను అనుభవిస్తారు. శ్రమ గుండా వెళ్ళిన వాళ్ళకి పునరుద్ధానం అనగా ఈస్టర్ అనే పండుగ ఉంటుంది. మనందరికీ ఫెస్టివల్ కావాలి, బట్ వీ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్ అని లోకంలో సామెత ఉంది. సో మేక్ ష్యూర్ యూ విల్ హ్యావ్ థర్స్డేస్ ఇన్ యువర్ లైఫ్. అనగా ప్రార్థనా స్థలము, ప్రార్థనా జీవితము, దేవునికి అనుక్షణము నీ చిత్తాన్ని ప్రభుకి సమర్పించుకునే వారంగా మనం అందరం ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామా. లార్డ్ స్పోక్ టు యూ అని నేను భావిస్తాను. నీ చిత్తం నెరవేర్చబడాలని ఇంతవరకు ఆశపడ్డాము, బట్ ద లార్డ్ వాంట్స్ హిస్ విల్ టు బి డన్ ఇన్ లైఫ్ బికాస్ హిస్ విల్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. దేవుని చిత్తంలో జీవించువాడు నిత్యం బ్రతుకుతాడు. దేవుని చిత్తం నీ జీవితంలో ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ ఇస్తుంది. ఒకవేళ నీవు వివాహానికి సిద్ధపడుతున్నావా, లేకపోతే నువ్వు ఉద్యోగానికి సిద్ధపడుతున్నావా, నిర్ణయాల కోసం క్రాస్ రోడ్ లో ఉన్నావా, ప్లీజ్ పాజ్ యువర్ సెల్ఫ్. జీసస్ లాగా గో ఇన్ టు యువర్ ప్లేస్, గో ఇన్ టు ఎ క్లోజెట్, స్పెండ్ టైమ్ విత్ హిమ్ అండ్ ప్రే దిస్ ప్రేయర్. లార్డ్, ఇది నా చిత్తం. ఒక పేపర్లో చూపి కావాలంటే, దేవా నేను ఈ క్వాలిటీస్ అనుకున్నా, ఇది నా చిత్తం, కానీ నాకు ఎందుకో ఇది కాదు. దేర్ సంథింగ్ బెటర్ ఫర్ మీ. ఇది నీకు ఇచ్చేస్తున్నాను. ఐ నీడ్ యువర్ విల్ అని ప్రభు యొక్క చిత్తాన్ని హత్తుకో. డెఫినెట్లీ హెవెన్స్ ఎయిడ్ విల్ బి విత్ యూ. దట్ గ్రేస్ మే బి సఫిషియంట్ ఫర్ యూ. లెట్స్ ఆల్ క్లోజ్ ఐస్. ప్రభు నీకు వందనాలు. ఈ యొక్క శుక్రవార దినమున ఏ విధంగా యేసు ప్రభు తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకోవడం బట్టి అంత శ్రమ గుండా మరణము పొందు వరకు కూడా విధేయత చూపించగలిగాడు. ఎందుకంటే ముందొచ్చే మహిమ వైపు తాను కనుదృష్టి ఉంచాడు. లార్డ్, మేము ఎదుర్కొనే సవాళ్ళు కూడా కొన్నిసార్లు మాకు విపరీతము తీవ్రత కలిగిస్తున్నాయి. ద హీట్ ఈస్ బికమింగ్ లార్డ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ హీట్ మా చుట్టూ ఏర్పడుతుంది. తట్టుకోలేని అగ్ని వేడి, తట్టుకోలేని శ్రమలు వస్తున్నాయి. యేసు ప్రభులాగా మా చిత్తాన్ని నీకు అప్పగించుకుని అనుదినము నీ సన్నిధిలో గెత్సిమనే తోటలో గడిపినట్టు గడపడానికి నీ సహాయం మాకు కావాలి ప్రభు. ఆ విధంగా ప్రార్థన ద్వారా బలము పొందుకొని ఎదుటిన్న సవాల్ని ఎదుర్కోవడానికి, జయించడానికి నీ కృప మా అందరికీ ప్రసాదించమని ఈ దినము నాతోను ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా, జూమ్ అండ్ యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరి జీవితంలో అలాంటి విశేషమైన కార్యాన్ని మీరు జరిగిస్తారు నమ్ముతూ ఈ యొక్క మహాశుక్రవార దినమున అలాంటి మెండైన దీవెనలు ప్రతి వారికి ప్రసాదించి యేసు యొక్క పునరుద్ధాన శక్తి చేత వారిని నింపుమని ఈ ప్లాట్ఫామ్ ని, ముఖ్యంగా సజీవాహిని, కాంకరర్స్ మినిస్ట్రీని, నాయన యు వారియర్స్ మినిస్ట్రీని మీరు ఇంకనూ విస్తరింపచేసి ప్రపంచమంతయు బూదిగంతముల వరకు నీ వర్తమానం నాయన ప్రవాహం వల్లే వెళ్ళడానికి కృపని మనం వేడుకుంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడేండును గాక. ఆమేన్, ఆమేన్. God bless you all. I hope you had a nice Good Friday, and a happy Easter to all of you. May the Lord bless you, and may you know the power of resurrection and live for Jesus, for his glory. God bless you all. Thank you, Sajivahani, for the opportunity. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ రవీష్. ఇప్పటి వరకు మాకు ఎంతో చక్కటి వాక్యాన్ని మీరు అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు మిమ్మల్ని ఇంకా తన పరిచర్యలో వాడుకోవాలని మేమందరం కూడా కోరుచున్నాము. నిజమే కదండి, దేవుడు ఎంతో మహిమ గల వ్యక్తి. ఆయన
అన్నిటి మీద ఆయనకి అధికారం కలిగి ఉంది. కానీ ఆయనకు మాత్రం కేవలం మన మీద మనల్ని రక్షించాలని చెప్పని, మనల్ని స్వతంత్రులుగా చేయాలని, మన మన యొక్క సంబంధాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించుకోవాలని చెప్పని ఆయన నిజమైన ప్యాషన్ కలిగి ఉన్నారు. ద ట్రూ ప్యాషన్ ఈజ్ వాట్ క్రైస్ట్ హ్యాడ్ ఫర్ అస్. సో అటువంటి అన్కండిషనల్ లవ్ని, అన్కండిషనల్ సాక్రిఫైస్ని, సో దట్ అన్స్టాపబుల్ పర్పస్ని మనందరం కూడా అదేవిధంగా దేవుని కొరకు మనందరం కూడా కలిగి ఉండాలని ఈరోజు ఈ కాంకరర్స్ సెషన్లో మనందరం కూడా తెలుసుకుందాము. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. సో ఈరోజు వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్ ఈస్ యువర్ ప్యాషన్, డిసైడ్ వాట్ యూ లవ్ టు డూ అండ్ వాట్ యు ఆర్ విల్లింగ్ టు సఫర్ ఫర్ దట్. సో ఈరోజు మనందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని మన జీవితాలు మనం ముందుకు కొనసాగుదాము. దేవుని చిత్తం అయితే మరి ఒక వారము ఈ కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే సెషన్లో మనందరం కూడా తిరిగి కలుసుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ని మనం ముగించుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు ప్రభా ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క ప్యాషన్ని ప్రభా మేము కలిగి ఉండడానికి ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి. మీరు ఏ విధంగా ప్రభా అన్నిటినీ ప్రభా మీరు సాక్రిఫైస్ చేసి ప్రభా నీ యొక్క ప్రేమను ప్రభా మా పట్ల చూపించారో ప్రభా అటువంటి ప్యాషన్ మేమందరం కూడా కలిగి ప్రభా మేము ప్రేమించి ప్రభా మేము ఆ పనిని చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి తన స్నేహితుల కొరకు ప్రభా ప్రాణం పెట్టువాడు కంటే ప్రభా ఎవరు ఉన్నారని చెప్పని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధంగా ప్రభా తండ్రి ఇతరుల కొరకు ప్రభా మేము మాకు కలిగినదంతా కూడా ప్రభా మేము ఆ విధంగా త్యాగాన్ని ప్రభా మేము కనపరచడానికి ప్రభా గుడ్ ఫ్రైడే రోజున ప్రభా మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. ఇంకా ప్రభా అనేక మంది యవనస్తులు మీరు బలపరుస్తూ ప్రభా ఈ కాంకరర్ సెషన్ ఇంకా అభివృద్ధి పరచమని ఇందులో ప్రభా పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. ప్రభా నీ రాకడ ఆలస్యం అయితే ప్రభా మరియు కుమారు మేమందరం కూడా తండ్రి ఈ సెషన్ ప్రభా కూడుకునడానికి సహాయం దయచేయమని త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఒక వారం మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. మనమందరం కూడా మరి ఒక వారము కాంకరర్స్ నో మోర్ చైన్స్ సెషన్లో 7 PM కలుసుకుందాము. అప్పటి వరకు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే. థ్యాంక్ యూ.